భారత శిల్పకళ చరిత్రలో ఒక మనిషి, ఒక యుగం. అలాంటి అరుదైన మహానుభావుడు రామ్ వంజీ సుతార్. 1925 ఫిబ్రవరి 19న బ్రిటిష్ ఇండియాలోని బాంబే ప్రెసిడెన్సీ ఖాందేశ్ జిల్లాలోని చిన్న గ్రామం గోందూర్లో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే రాయిలో జీవాన్ని చూడగల చూపు, మట్టిలో చరిత్రను చెక్కగల చేతులు రామ్ సుతార్కి వరంగా లభించాయి. ఈ కళా ప్రతిభను అకాడమిక్గా మలుచుకున్నది ముంబైలోని ప్రతిష్ఠాత్మక సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్. 1952లో ప్రమిళా సుతార్ను వివాహం చేసుకున్న ఆయన కుటుంబంతో పాటు కళనే జీవితంగా చేసుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత గౌరవాన్ని శిల్పరూపంలో ఆవిష్కరించిన కళాకారుల్లో రామ్ వంజీ సుతార్ ఒకరు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారత గర్వాన్ని ఆకాశానికెట్టిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం. సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో దేశ ఐక్యతకు శాశ్వత ప్రతీకగా ఈ విగ్రహం నిలిచింది. అదే కాకుండా భారత పార్లమెంట్లో కూర్చున్న భంగిమలో మహాత్మాగాంధీ విగ్రహం, విధానసౌధలో గాంధీజీ శిల్పం, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పెరిటీ, శివ స్మారక్, చెంబల్ స్మారక చిహ్నం, దేశ విదేశాల్లో ప్రతిష్ఠించిన అనేక గాంధీ విగ్రహాలు, ఇవన్నీ ఆయన సృజనాత్మక ముద్రలు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో రోమా స్ట్రీట్ పార్క్లాండ్లో ఆవిష్కరించిన గాంధీ విగ్రహాన్ని 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆయన కళకు దేశం ఇచ్చిన గౌరవాలు కూడా అపారం. 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్, టాగోర్ అవార్డు సాంస్కృతిక సామరస్యం కోసం మరియు మహారాష్ట్ర రాష్ట్ర అత్యున్నత గౌరవం మహారాష్ట్ర భూషణ్ అవార్డు. 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం గడిపిన ఈ శిల్పశిల్పి 2025 డిసెంబర్ 18న నోయిడాలో పరమపదించారు. కాని ఆయన చెక్కిన శిల్పాలు రాయిలో కాదు, భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. రామ్ వంజీ సుతార్ ఒక వ్యక్తి కాదు, భారత శిల్పకళకు ఒక నిలువెత్తు గర్వచిహ్నం.